హాయ్ ఫ్రెండ్స్, మునగాకు పప్పు చేసేదానికి కందిపప్పు, ఎర్ర కందిపప్పు హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్నా. కావాల్సినంత కారము మీకు క్వాంటిటీ ఎంత సరిపోతుంది దాన్ని బట్టి వేసుకొని ఒక టమాటో వేసుకొని కుక్కర్లో పెట్టుకుందాము. ఒక 3 విజిల్స్ పెట్టుకునేసి మునగాకు కర్రీ చేసుకుందాం. మునగాకు కడిగేసి నీట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ప్రాసెస్. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేస్తాను. మునగాకు కరిగి తెల్లగడ్డలు తరిగి ముందు తెల్లగడ్డ, టమాటా, ఆల్రెడీ ఇది బాయిల్ పెట్టుకున్న టమాటా ఇది. మునగాకు, సంగటికి బాగుంటుంది ఇది. ఇలా చేసుకుంటే రైస్ కూడా బాగుంటుంది. సరిపడంత సాల్ట్ వేసేసి, ఇది ఉడకపెట్టుకున్న పప్పు కదా, ఇది దీన్ని వేసి ఇప్పుడు కారం అంతా సరిపోయిందో చూసుకున్నాక కొద్దిగా చింతపండు వేసుకుందాం. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. చింతపండు కొద్దిగా పోస్తాం. ఒక 2 minutes ఉడకనిద్దాము. మునగాకు పప్పు, ఎర్ర కందిపప్పు, కందిపప్పు, మీరు పెసరపప్పుతో కూడా ఇదేలాగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చపాతీకి కూడా బాగానే ఉంటుంది. ఉడికిపోయింది మునగాకు కూర రెడీ. మునగాకు అయితే ఒక 2 minutesలో ఉడికిపోతుంది. ఇది చాలాసేపు ఉడకాల్సిన అవసరం లేదు.